వామ్మో, ఇవాళ అక్షయ తృతీయ అని బంగారం దుకాన్లు కలకల్లా ఉన్నాయి. ఆడోళ్ళని వెంటేసుకొని వచ్చి మొగోళ్ళు తులాల తులాలు బంగారం కొనుక్కొని పోయిండ్రు. ఇప్పుడే కాదు, పెండ్లం పుట్టినరోజు అంటే చాలు మంచి మంచి పట్టు చీరలు, బండ్లు, ఫ్లాట్లు కొనిచ్చేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ అన్న భార్య కోసం ఏం చేసిండో తెలుసా? ఇంటామె కష్టాలను చూడలేక ఈ అన్న ఓ బాయినే దవ్విండులా. అన్న పేరు బాపురావు. మహారాష్ట్రల కలంబేశ్వర్ అనే ఊరు. నీళ్ల కోసమని ఇంటామే పెద్ద కులపొల్ల బాయి కాడుకోయిందట. మీరు తక్కువ కులపోళ్ళు మా తానికొచ్చి నీళ్లు పట్టుకుంటారా అని అనరాని మాటలు అన్నారట. ఏడ్చుకుంటొచ్చి పెన్మిడికి చెప్తే ఇగో ఈ బాయింద ఉడుసు చేసిండు. 40 రోజులు ఒక్కడే కష్టపడి 15 అడుగుల లోతు తవ్విండు. నీళ్లు పడయొద్దు అని చాలా మంది చెప్పినా ఇనకుంటా గంగమ్మ తల్లిని పైకి పట్టుకొచ్చిండు భార్య ఆనందం కోసం. ఇప్పుడు దళితులంతా గిదే బాయి కడకచ్చి నీళ్లు చేదుకొని పోతుండ్రు. దళితులు అని అవమానించినోళ్లకు గీ తీర్ల సమాధానం చెప్పిండు. కానీ ఈ రోజులల్లా బోర్లేస్తందుకే భయపడతారు. అసొంటిది బాయి దవ్విండంటే మామూలు ముచ్చట్నా? గప్పట్ల మాంజీ అనేటైనా భార్య కోసం 1.5 కిలోమీటర్ల పొడుగున్న పెద్ద కొండను దవ్విండు. ఆయన జీవితం మీద సినిమా కూడా వచ్చింది. అయినా ఓ దిక్కు నీళ్లు దొరకక జనమంతా దూపకేడుస్తుంటే నీళ్ల కాడ కులాలేందులా? ఇలా ఇంటామెను అవమానించిన పెద్ద కులపొల బాయి ఎండిపోతే తక్కువ కులపొల బాయి కాడికి మేమెందుకు పోతాం అని నీళ్లు దాకుంటూ కుంటారా?